వాళ్ళిద్దరిని చూస్తుంటే లవర్స్ లా కనిపిస్తున్నారు. నీకు ప్రపంచంలో ప్రతిదీ ఏదో లాంగ్వేజ్లో కనిపిస్తుందా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. కావాలంటే చూడు, ఇప్పుడు వాళ్ళ బాడీ స్టార్చ్ అవుతాయి, లెగ్స్ దగ్గర అవుతాయి, అదే బాడీ లాంగ్వేజ్. ఏంటి వీడి బాడీకి ఏ లాంగ్వేజ్ లేదనుకుంటా. భయానికి కంగారుకి మధ్య స్థితిలో ఉన్నట్టున్నాడు. హలో, ఏంటి సార్ మిమ్మల్ని అప్పుడే వదిలేశారా? మీ క్రియేటివ్ సైడ్ చూసి ఇంకొంచెం సేపు ఉంచుకుంటారనుకున్నామే. నువ్వెవరు? వీడికి ఏమన్నా కరెంట్ షాక్ పెట్టారా? నిజం చెప్పించడానికి నార్కో టెస్ట్ చేసుంటారు. అది రియాక్షన్ ఇచ్చి Shut up! ఇందాక నేను ఎవరో తెలియదన్నారు. ఇందాక కంగారులో మర్చిపోయాను సార్, ఇప్పుడు గుర్తొచ్చారు. చేదయ్, ఇప్పుడు నేను కంగారులో ఉన్నాను. మీరెవరో నాకు తెలియదు. పోనీడు పోనీ వీడు, పోనీ వాడు, పోనీ వాడు, ఏంటి బేరాలు? ఫ్లైట్లు డిలే అవడం, మిమ్మల్ని కలవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు మా కోసం క్రియేట్ చేసిన మ్యాజిక్ లాగుందిరా. ఇంకొద్దిగా ఛాన్స్ ఉంటే మేమిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినాను. టైంకి ఆ జూడో వచ్చేసి తను ఎత్తుకుని వెళ్ళిపోయిందిరా. సరే జూడో వస్తా చెప్పరా, మన హ్యూమన్ గన్ బొమ్మ. అంటే ఏమి గుర్తుండదు సీరియస్లీ. అవునరా, ఇది కొట్టాక ఎక్కడ కొట్టే డీడే చెప్పాలి. చెప్పరా. రే, నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే జోక్లు ఏంట్రా? సరే ఏం చేద్దాం చెప్పు. ప్రపోజ్ చేయడానికి కొంచెం టైం దొరికింది కదా, అందుకే హ్యాపీ జర్నీ రాశానని చెప్పాను. మంచి పని చేశారు. కానీ దాన్ని నమ్మట్లేదురా, వేరేదో రాశానని డౌట్ వచ్చేసింది. ఇందాక నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అందుకే వేరే ట్రాలీ మీద తను అనుకున్నట్టు రాసి చుట్టూ పిచ్చి గీతలకి ఇస్తాను. ఒరే, ఈలోగా నువ్వు ఆ అమ్మాయి వెళ్ళే దారిలో ట్రాలీ తీసుకొచ్చి పెట్టే. ఓకే, నీ వెనక నుంచి వెళ్ళి తను జాయిన్ అయిపోతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రాలీని చూసినట్టు నేను యాక్ట్ చేస్తాను, కాన్వర్సేషన్ మొదలు పెడతాను. ఐడియా బానే ఉంది కానీ ఆ పిచ్చి గీతలు ఎందుకురా? నీ కన్ఫ్యూజన్ ఎక్కువ అని అమ్మాయి అనుకోవచ్చు. ఏమైనా మంచి డిజైన్స్ గీ. ఆల్రెడీ కన్ఫ్యూజన్ అలా చెప్పేశాను, ఇప్పుడు వేరే డిజైన్స్ గీస్తే ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది. రే నీ పిచ్చి ప్రేమకే పిచ్చి గీతలే కరెక్ట్ రా.